ఉదయం ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 120వ కీర్తన మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇక మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించి ఆశీర్వదించమని దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాసి దైనందిన జీవన ప్రయాణములో శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టడం నేర్చుకునవలెను. మొరపెట్టినప్పుడు అనగా ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి గోజాడినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధానంకు చేరి ఆ శ్రమల గుండా దేవుడు విడిపింపగలుగుతాడు. ఆ శ్రమలను ఎదుర్కొనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ భక్తుల నుంచి తాను తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు, శ్రమలలో నేను మొరపెట్టి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు విన్నాడు. చూడండి 120వ కీర్తన మొదటి వచనములో, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నీవు నేను ప్రార్థించినప్పుడు ఆయన జవాబు అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలీయులు కష్టకాలంలో దేవునికి మొరపెట్టాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు విన్నాడు. వారి ఆపదల నుండి, వారి కష్టాల నుండి విడిపించి నెమ్మది, శాంతి, సమాధానము అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిలింప చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నేను కూడా ప్రభువుకు మొరపెడుతూ ఆ ప్రభువు ఇచ్చే దీవెన పొందుకొని సంఘంలో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయండి నడిపించి దీవించినగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన స్తోత్రాలు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారిని కూడా ప్రభువు దీవించమని, అనునిత్యము నీకు మొరపెచ్చే కుమారులుగా, కుమార్తెలుగా, సేవకులుగా, సేవకురాలుగా, సంఘముగా, సహోదరి సహోదరులుగా మా అందరిని సిద్ధపరిచి మీరు మహిమ పొందుమని యేసు నామంలో ప్రార్థించడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడే దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.